రెండవ రాకడ ఉంది, దగ్గరలోనే ఉందన్న గుర్తేంటి ప్రభు అంటే దేవుడు అంటున్నాడు మోసపరుస్తాడు. చెప్తున్నాడు చూడండి, యేసు వారి తిట్లను ఎవడైనను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, అంత్యదినం దగ్గరలోనే ఉంది, ప్రపంచ అంత్యదినాలు దగ్గరలోనే ఉన్నాయనడానికి గుర్తు మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోతారు. ఎలా మోసం చేస్తారంటే మాయా మంత్రం, టక్కు టమారి ఇద్దులు ఏం చెప్పరు, రెఫరెన్సే చెప్తారు. మనం ఎంత గుడ్డెద్దులం అంటే వాక్యాలే చెప్పాడండి, రెఫరెన్స్ తీశాడు ఆయన అంట. వాక్యాలే చెబుతారు, రెఫరెన్సే చేస్తారు. యెషయా గ్రంథం అంటారు, మత్తయి సువార్త అంటారు, రెఫరెన్సే చెప్తారు, రెఫరెన్స్లో అర్థాలు మార్చేస్తారు. ఎంతగా మోసం చేస్తారు, భయం వేస్తుందండి. ఇందాక అన్నయ్య అన్నాడు చూసారా, వాక్యము రోజు చదివి సత్యవాక్యముతో బాగా అలవాటున్నవారు కూడా ఆ దొంగ బోధలకి మోసపోతారు. అన్నయ్య అనడమే కాదు, ప్రభు కూడా అన్నాడు. ఎక్కడండి? ఇదే టెక్స్ట్లో అన్నాడు చూడండి, అదే 24వ అధ్యాయం 24 వచనం. అబద్ధపు క్రీస్తులు, నెక్స్ట్ కేటగిరీ అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై గొప్ప చూసక్రియలు మహత్కార్యాలు కనబరుస్తారు. ఇక ఈ ఏర్పరిచిన వారు కూడా ఏమంటారు తెలుసా? ప్రాఫిట్ అండి అంటారు. ఏమంటారు? వచ్చేసాడండి ప్రవక్త, తప్పండి, అలా అనకండి. నాకు బాగా తెలిసిన ఒక అన్నయ్య ఏమన్నా తెలుసా, చూడండి, ఏర్పరిచిన వారు మోసపోతారండి అని గుర్తు. మనకెందుకు బ్రదర్ ఇవన్నీ, ఆయన పరిచర్య ఆయనది, చెప్పండి, మన పరిచర్య మంది, అలాంటి వారిని మనం అనడం వల్ల మనకి ఎందుకు బ్రదర్ ఇవన్నీ అన్నాడు. పైగా అలాగనేసి ఊరుకుంటే బాగుంది. ఏమన్నాడు తెలుసా? దేవుడు ఆయన్ని అలా వాడుకుంటున్నాడు. చెప్పండి, దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడు? ఊరి ఈ మాట ఎవడో అంటే బాగున్ను, ఈ మాట ఎవడో కాస్త తెలియనోడు అంటే బాగున్ను. బైబిల్ విద్యావిహీనుడు, బైబిల్ మరలా బయట విద్యావిహీనుడు కాదు, బైబిల్ విద్యావిహీనులు అంటే బాగున్ను. అరే రోజు సత్య విని వాక్యాలు విని మనం ఇంత ఫైట్ చేస్తున్నా ఇలాంటి గుంపులో నువ్వు అంటున్నావంటే ఇప్పుడు చెప్పండి, రెఫరెన్స్ రైటా కదా? ఎంత ఏర్పరచబడిన వారినైనను వారిని సైతము మోసపరచడానికి మిరాకిల్స్ అని తిరుగుతారు. గమనిక, షరతు. మిరాకిల్స్ లేవని నేను అంటలేదండి, మిరాకిల్స్ ఉన్నాయి, చివరికి వెళ్ళే కొద్ది చెప్తాను నేను. అద్భుతాలు జరగవని అంటలేదండి, అద్భుతాలు చేసే దేవుడు, అద్భుతకరుడు మన దేవుడు చేస్తాడు. మిరాకిల్స్ జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. కానీ స్వస్థతలు జరుగుతున్నాయో అని సంఘాన్ని నమ్మెత్తనావు చూసావా? మాకు ప్రాబ్లం నీతో, మిరాకిల్స్తో ప్రాబ్లం కాదు, జరుగుతున్న హీలింగ్స్ స్వస్థతలతో ప్రాబ్లం కాదు. ఇవి నేనే చేస్తాను, నా దగ్గర ఉంది బోర్డెట్టి రండోయని అట్టిపుల్లు అమ్మెత్తున్నావు చూసావా? అది ప్రాబ్లం మాకు. యాపిల్ అమ్మేస్తున్నావు చూసావా? అది ప్రాబ్లం. అంటే మీకెందుకండి అని అనకూడదు, ఎందుకంటే ఇది సార్వత్రిక సంఘం, ఇది ప్రతి ఒక్కరూ అడిగే బాధ్యత. దెలీలా తొడ మీద సంసోని నిద్రోయిన ఆ నిద్రపోతూ సంఘాలు అడగవేమో కానీ అపోస్తుల యొక్క తీవ్రత తిరిగిన వారు, ఆత్మ తీవ్రత ఉన్నవారు ఖచ్చితంగా అడుగుతారు. అడగడమే కాదు, దులుమాడేస్తారు. ఎవడైనా పులిపేట మీద నిలబడి ఒక రెఫరెన్స్ ఇంటర్ప్రిటేషన్ రాంగ్ ఇచ్చాడో వాడికి ఒక వ్యూ వెళ్ళిపోవాలి. ఆ వ్యూ ఏంటో తెలుసా? ఇక్కడ నిలబడి ఒక వాక్యం తప్పు మాట్లాడితే కడిగేసే కుర్రోళ్ళు క్రిస్టియానిటీలో ఉన్నారన్న మెసేజ్ వేగంగా వెళ్ళాలండి సొసైటీకి. ఒక్క వాక్యం తప్పు చెప్తే మెడకు చుట్టేసుకుంటారో, వదలరో, దులుమాడేస్తారని తెలియాలి. ఈ భయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే దుర్బోధలు ఆగుతాయి. ఈ టెర్రర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే వీళ్ళు చెప్పడం ఆగుతారు. అప్పటి వరకు మనకెందుకులే అంటే నేను అడుగుతున్నాను, మరి ఎవరికి కావాలి ఈ బాధ్యత? అడగాలి. సత్యం తెలుసని చెప్పుకోవడమే కాదు, సత్యము మనం మాట్లాడుతున్నప్పుడు అసత్యము చెప్పులు చొక్కా వేసుకుని ఈదులో జడ్జాగా తిరిగి అది స్టేజ్ ఎక్కరుస్తుందంటే దాన్ని అడగొద్దు.
రెఫరెన్స్ తీసి వాడేస్తే రైట్ అయిపోద్దా? ఇంకా కిందికి చెప్తున్నాడు చూడండి, తిమోతి పత్రిక, చాలా జాగ్రత్తగా వినండి. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కడవరి దినములలో అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దయ్యాల బోధ యందు లక్ష్యం ఉంచారు. జనాలు ఎక్కువ ఏమి నమ్ముతారట? దయ్యాల బోధ, మోసపరిచే బోధ. సత్యం చెబితే నమ్మరు. ఓయ్ రా అన్నాడంట. అందంట ఆవిడ. ఏం పేరునేది? చెప్పను అందంట. ఓయ్ చెప్పు అన్నాడు. చెప్పను అంది. చెప్పు అన్నాడు. చెప్పనంది. పోతావా పోవా లక్ష్మి పో అన్నాడట. ఆయన అన్నాడు. ఆవిడంది పోను కుమారుడా అంది. లక్ష్మి పో అన్నాడు. నువ్వు సాగదీసినా పోతుంది, ఉంటుంది. నేను అడుగుతున్నా, ఆవిడికి మానసిక రుగ్మత, దయ్యమా, మెడికల్ టెస్ట్ ఏమైనా ఉందా? మీమ్స్ కట్ చేసి పెడుతున్నారు. మొన్న వచ్చింది, నిన్న వచ్చింది, ఈరోజు వచ్చింది. నిన్నేమో వినబడలేదండి, ఈరోజేమో కనబడలేదండి, ఈరోజు వచ్చి దెయ్యం అంటుంది. ఎవరీవిడ? ఆర్టిస్ట్. ఎవరీడ? యాక్టర్. ఎవరిని మోసం చేయడం అడుగుతున్నాం. అడిగే క్రైస్తవ సమాజంలో అడిగే యవనస్తులున్నారు. అడగని దైవజనులు వాళ్ళ సంఘాలు పాడే, జనాలు తగ్గిపోతారు, లాభాలు తగ్గిపోతాయని అనుకునే రకాలు అందరూ లేరు. మాకు ఎవరు రాకపోయినా పర్లేదు, సంఘాన్ని గలిబిలి చేస్తే చూస్తూ ఊరుకోరన్న ఒక యవనస్తుల గుంపు ఉందని ఇలాంటి వాళ్ళకి స్ట్రాంగ్గా అర్థం అవ్వాలండి. ఖచ్చితంగా అడుగుతారు. దయ్యాల బోధ, మోసపరిచే బోధ, దయ్యాల బోధ, మోసపరిచే బోధ. దయ్యాల బోధ ఏంటంటే నాకు అర్థమవుతుంది. విచిత్రంగా ఎటు తెలుసా, ఒక ఆయన ఉండేవాడు. ఈ పాస్టర్ గారి పేరు ఏం పేరు అంటే దయ్యాల పాస్టర్ గారు. ఆయన పేరు పాస్టర్ గారి పేరే దయ్యాల పాస్టర్ గారు. పాస్టర్ గారు మనుషులకు ఉండాలి, దయ్యాలకు ఉండాలండి. దయ్యాల పాస్టర్ గారు ఇలాంటివన్నీ చెప్తున్నారు. దుర్బోధ. ఇదిగో అంచె దినాలు వచ్చాయి, దగ్గరలో ఉంది, రాకడ గడియలు దగ్గరలో ఉన్నాడు. యుద్ధాలు కాదు, ప్రేమ తగ్గిపోవడం కాదు, మోసపరుచుకోవడం కాదు, మనుషుల్ని వెలివేతకు తీసి హతసాక్షులుగా మార్చడం కాదు. ఫస్ట్ గుర్తు నీ రాకడ దగ్గరలో ఉందనడానికి మొదట గుర్తు ఏంటి ప్రభు అంటే, ప్రభు అన్నాడు మోసపరిచే వాళ్ళు ఎక్కువవుతారు. పౌలు కూడా అన్నాడు మోసపరిచే దయ్యాల బోధలు ఎక్కువ అవుతాయి. ఇదే గుర్తు. ఇప్పుడు చెప్పండి, ఇవి ఎక్కువైపోయాయి అంటే ఏది దగ్గరలో ఉందో చెప్పండి. రాకడ దగ్గరలో ఉన్నప్పుడు మనం సత్యం చెప్పకుండా సంఘం ఏమైపోతుందో, మన ఫేమ్ తగ్గిపోద్దో, రేపు నుంచి మీటింగ్స్ పిల్లరంటే ఈ లోపల రాకడ వచ్చేస్తే నువ్వు మీటింగ్ ఎక్కడ అవుతావు? నేను అడుగుతున్నాను. రేపు రాకడ వచ్చేస్తే నువ్వు అడుగుతున్నావు, నువ్వు ఎన్ని ఆత్మలు రక్షించావురా? సత్యం చెప్పవా? నేను ఒక మాట చెప్పనా, పొరుగు వాడిని ప్రేమించమని బైబిల్ చెప్పింది, ఇతరులను ప్రేమించమని బైబిల్ చెప్పింది. కానీ కండిషన్స్ అప్లై అవుతాయి. దుర్బోధకుల్ని దులిమాడేమని బైబిల్ కూడా చెప్పింది. బైబిల్లో ఉంది వాదించుచు అని ఉంది. సత్యమును గూర్చి వాదించుచు అని ఉంది బైబిల్. దుర్బోధల గూర్చి వాదించుచు అని ఉంది. వీటి అడిగిది తప్పు అని అడిగితే తప్పో రైటో ఏదో జరిగిందని మౌనంగా ఉండి వెళ్ళిపోవాల్సిన ఈ కల్ట్ స్పీకర్స్ కొంతమంది మేం చేసేది రైటు అనడానికి రెఫరెన్స్ వాడారు. ఈ రెఫరెన్స్ వాడి ఇంకా అడ్డంగా దొరికారు. ఎందుకంటే మీరు అన్ఫిట్. నేను మళ్ళీ చెప్తాను, మీరు ఏమనుకున్నా, మీరు అంటే నేను ఒక వ్యక్తిని అంటలేదు, ఇలాంటి గుంపు చాలామంది ఉన్నారు. ఈస్ట్ నుంచి వెస్ట్కు ఉన్నారు, సౌత్ నుంచి నార్త్కు ఉన్నారు, ప్రతిది ఇక్కడ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఒక్క గుంపు కాదు. చిన్నోడు, పెద్దోడు, పల్లోడు, ఏజెన్సీ వాడు, అక్కడోడు, ఎక్కడోడు, సిటీలో ఉన్నవాడు, సూట్ వేసుకున్నవాడు, తెల్ల సొక్కేసుకుని అందరూ ఉన్నారు. ఇలాంటి వారు చేసే పొరపాటు మళ్ళీ చెప్తున్నాను, రెఫరెన్స్ వాడతాడు. వీళ్ళు ఏమనుకున్నా పర్లేదండి, వీళ్ళకి ఇతరుల విషయాల్లో ఉన్న అవగాహన వీళ్ళకి వాక్యంలో చెప్పండి అన్ఫిట్. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ థియలాజికల్ స్టడీ చేయరు. పోనీ కనీసం పుస్తకాలు చదవరు. కనీసం కాస్త పాండిత్యం ఎరిగిన గురువు దగ్గర ఏమైనా విద్యాభ్యాసం చేస్తారంటే చెయ్యరు. వీళ్ళు చేసే విద్యాభ్యాసం అంతా ఎక్కడ చేస్తారంటే ఆల్రెడీ ఎలా పిలుస్తున్న వారు ఎలాంటి ఉన్నారో వాళ్ళ దగ్గర విద్యాభ్యాసం చేస్తే వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు పిలుస్తారు. నా మాట అర్థమైందా? అంటే వీళ్ళు ఒకటి సరిగ్గా వీళ్ళ గురువులు సరైన వాళ్ళు కాదండి. పల్నాడు జిల్లాలో ఎవరేమనుకుని చెప్తున్నాను, పల్నాడు జిల్లాలో
ఒక ఎమ్మెల్యే క్రైస్తవ సభకు వచ్చి కూర్చుంటే ఆ పల్నాడు జిల్లాలో ఒక ఆయన ప్రవచనాలు చెబుతున్నాడు, క్రైస్తవ వక్త. ప్రవచనాలు చెబితే ఏమన్నా తెలుసా? కుమారుడా, ఇలాగ మళ్ళీ అది ఉంటుంది ఫోర్స్. కుమారుడా, దేవుడు నాలో నుంచి ప్రేరేపిస్తున్నాడు నీకు చెప్పమని. ఆత్మ నన్ను గెంటుతుంది. కుదిరిగా నిలబడరు, అటు ఇటు తిరుగుతుంటారు. చెప్పేస్తున్నా, మళ్ళీ 15 years 15 సంవత్సరాలు మరలా మీ ప్రభుత్వమే రాబోతుంది, రాసి పెట్టుకో. నెక్స్ట్ మళ్ళీ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే నువ్వే అన్నాడు. నెల తిరిగింది. ఈఎంఏ కేసులు అంటే ఈవీఎం బాక్సులు అరెస్ట్లో తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారిని అనేసారు. ప్రభుత్వం పోయింది. ప్యానే తిరుగుతుంది అన్నారు, కరెంటు పోయింది. రాష్ట్రాన్ని అడుగుతున్నాను, ఏవి ప్రాప్సీలు ఇవి? ఒక్కడ తినంగా చెప్పారా? కారు అన్నారు, హస్తం అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఎమ్మెల్యే పేరు అక్కడ కూర్చుని ఎంత భయం లేని తనం అండి. వీళ్ళకే భయం లేకుండా అబద్ధాలు జర్జాగాడితే సత్యం చెప్పడానికి మనకు భయం ఎందుకు? అదే నా మోటో. అబద్ధాలు ఆడవాడికే భయం లేనప్పుడు సత్యం చెప్పే మనకెందుకు భయం? జడ్జాకి ఎమ్మెల్యే గారిని కూర్చోబెట్టి ముక్కు మీద ఏలెట్టి మైక్ ఇలా పట్టుకొని జనాలకి మళ్ళీ బ్యాక్ సైడ్ చూపించి ఈయన వైపు మొక్కలో చూసి రాసుకో అంటున్నాడు. ఏటి రాసుకున్నాం? ఈవీఎం బాక్సులు అరెస్ట్ చేసి లోపల వేసారు. ఆయన జరిగిందా? ఒక్కడే జరిగిందా? అన్ని అబద్ధాలు. ఇలాంటి అబద్ధాలని ఎలా నమ్ముతున్నారంటే, నేను అబ్జర్వ్ చేసింది తెలుసా? వీళ్ళు డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, వినేవాళ్ళండి. చిన్నవాళ్ళు ఏమంటలేదు, డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, పిహెచ్డి క్యాండిడేట్లు అవ్వచ్చు. కానీ బైబిల్ విద్యలో వీళ్ళ విద్యా విహీనులు. వీళ్ళ బయట విద్యలో పిహెచ్డి క్యాండిడేట్లేమో కానీ చెప్పండి, బైబిల్ విద్యలో చెప్పండి, బైబిల్ మహోన్నతుని విద్యలో విద్యా విహీనులు. ఒక రెఫరెన్స్, ఒక ప్రవక్త, ఒక ఉద్దేశం, పరిశుద్ధాత్ముడి సందర్భం ఏమీ తెలియదు కనుక జడ్జాగా ఒక రెఫరెన్స్ అప్లై చేశాడు. ఏమన్నాడు తెలుసా? మనం అడుగుతున్నాం. ఒక ఆయన అన్నాడులేండి, ఒకడనే కాదు చాలామంది ఉన్నారు. ఒక ఆయన అప్లై చేస్తూ ఏమన్నాడు తెలుసు? ఇదిగో మీరు అరటిపళ్ళు ఎందుకు పంచుతున్నారని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? నన్ను అరటిపళ్ళు పంచుతున్నావని నువ్వు నన్ను అడగాలంటే రాసుకో అన్నాడు. సవాలంట, రాసుకోవాలట. నన్ను అరటిపళ్ళు పంచుతున్నావని నువ్వు నన్ను అడగాలి అంటే ముందు ఎస్సీ అని అన్నాడు. ఎవరిని? ఏటీఎల్కి అడ్డెట్టుకోవడానికి ఎవరిని పెట్టుకున్నారండి? యెషయా అంటే ఎవరు? ప్రవక్త అయిన యెషయా. ప్రవక్త అయిన యెషయాని మీకు అడ్డేంటయ్యా అని అడిగితే వాళ్ళు ఇచ్చే వివరణ, ఆ రోజు హిజ్కియాకి రోగం వచ్చినప్పుడు హిజ్కియా రోగము తగ్గించడానికి యెషయా హిజ్కియాకి ఏమిచ్చాడు? అంజూరపు పళ్ళు ముద్దిచ్చాడు. ఆ రోజు యెషయా అంజూరపు పళ్ళు ముద్దిచ్చాడు. ఈరోజు నేను అరటిపళ్ళు ఇస్తున్నాను, తప్పేంటి అన్నాడు. కింద ఉన్న వాళ్ళందరూ ప్రవక్త వచ్చాడు అన్నారు. అంటే మీరు నన్ను అడుగుతున్నాను, ఇది ఏమీ తెలియని బైబిల్ విద్యా విహీనులకి వాస్తవం అనిపించదండి? అవును, యెషయా గారు అంజూరపు పళ్ళు ఇచ్చాడు రోగం తగ్గడానికి. ఇప్పుడు పిల్లలు పుట్టడాన్ని అరటిపళ్ళు ఇస్తున్నాను, తప్పేంటి అన్నాడు. చాలా లాజికల్గా అనిపించింది వినేవాళ్ళకి. నా అరటిపళ్ళు మీరు తప్పు పట్టాలంటే ముందు యెషయా దగ్గరికి వెళ్ళి అడగాలంట. ఏమని? యెషయా నువ్వెందుకు అంజూరపు పళ్ళు ఇచ్చావని ముందు ఎవరిని ఫైట్ చేయాలట? మనం యెషయా గారితో ఫైట్ చేయాలట. నేను అడుగుతున్నాను, యెషయా గారు ఎదురుగా లేరు కానీ బైబిల్లో ఉన్నారు. బైబిల్ అర్థవంతంగా రాయించాడు, ఒక సందర్భానుసారంగా ఉన్నాడు. మాకు అర్థమైంది. ఆయనతో ఎందుకు ఫైట్ చేస్తాం? మా ఫైట్ అంతా ఏంటంటే, నువ్వు ఎందుకు యెషయాను అడ్డుపెట్టావు? నీకు టెక్స్ట్ తెలియదు అనడానికి ఇదే గుర్తు. చూద్దాం ఒకసారి, వెళ్దాం సందర్భానికి. చాలా జాగ్రత్తగా వినండి. మనము దుర్బోధ ఏదో, సత్యం ఏదో, సంఘం ఏదో, అసత్య మూక ఏదో పరిశీలన దర్యాప్తులు మొదలెట్టాం. దీన్ని జాగ్రత్తగా వినకపోతే సాధ్యమైతే వేర్పరచబడిన వారు సైతము చెప్పండి సూసుక్రియలే నమ్ముతారు.